హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. క్యాబేజీతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. క్యాబేజీ పప్పు కనుక ఇలాగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కుక్కర్లో 1 కప్పు దాకా కందిపప్పును వేసుకుంటున్నాను. ఈ కందిపప్పును 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకోండి. నీళ్ళు వంపేసుకొని 1 కప్పు కందిపప్పుకు 1.5 కప్పు దాకా క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకొని, 1 మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 3-4 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా వేసుకొని, కొత్తిమీర వేసుకోండి 1 పావు కప్పు దాకా. దీనిలోని సాల్ట్ 1 హాఫ్ టీ స్పూన్, అలాగే పసుపు 1 హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని 1.5 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని పైన కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత పప్పు గుత్తితో ఇలాగ లైట్గా స్మాష్ చేసుకున్న తర్వాత కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ పడితే ఇంకొంచెం వేసుకొని, రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెతుపుకోండి. ఇలాగ మెత్తగా మెతుపుకున్న తర్వాత నీళ్ళు అవసరం పడితే 1 కప్పు దాకా నీళ్ళని వేసుకొని సాల్ట్ చింతపండు మొత్తం సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 1 మీడియం సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఎండు మిరపకాయలను వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని మజ్జిగ మిరపకాయలు వేసుకోండి. మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తాలింపును దోరగా వేయించుకోండి. ఇలాగా తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత మనం మెతుకున్న పప్పు వేసుకోండి. ఇలాగా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. మీకు నీళ్ళు అవసరం పడతాయి అనుకుంటే ఈ స్టేజ్లో ఇంకొక 1 కప్పు దాకా నీళ్ళను వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో మూత తీసేసి ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ క్యాబేజీ పప్పుకు కొత్తిమీర కొంచెం ఎక్కువ పడుతుంది. కొత్తిమీర ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుండిద్ది. ఇలాగ కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ కాకండి. ఈ పప్పుతో అయితే ఎంత తింటామో అన్నం లెక్కే ఉండదు, అంత టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.